ఇటీవలి కాలంలో బర్రెపాలు ఆవు పాలు కంటే గాడిద పాలే మంచివని ప్రచారం సాగుతోంది. గాడిద పాలతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. గాడిద పాలలో పోషక విలువలకు కొదవలేదని జోరుగా ప్రచారం చేస్తున్నారు. మామూలుగా బర్రెపాలు లీటర్కు 70 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది. కానీ గాడిద పాలు లీటర్ ఏకంగా 1600 రూపాయలంటూ తమిళనాడుకు చెందిన ముఠా ప్రచారానికి తెరలేపింది. దీంతో పలువురు గాడిదలను పెంచేందుకు కూడా సిద్ధమయ్యారు. గాడిద పాల వ్యాపారానికి మొగ్గు చూపారు. గాడిద పాలతో లక్షాధికారులు అయిపోవచ్చని ఆశపడ్డారు జనాలు. వారి అత్యాశే వారి కొంప ముంచింది. గాడిద పాలపై అధిక లాభాలను ఆశ చూపి 100 కోట్ల మోసానికి తెరలేపింది ఓ ముఠ. గాడిద పాల స్కామ్తో 100 కోట్లతో ఉడాయించింది. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మార్కెట్లో గాడిద పాలకు వస్తున్న డిమాండ్, వ్యాపారానికి మొగ్గు చూపుతున్న అమాయకులను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడింది తమిళనాడుకు చెందిన ఓ ముఠ. పూర్తి వివరాల్లోకి వెళ్తే, తమిళనాడుకు చెందిన బాబు ఉలగనాథం, గిరి సుందర్, సోనికారెడ్డి, బాలాజీ, డాక్టర్ రమేష్ కుమార్ అనే 5గురు 2022లో ముఠాగా ఏర్పడి డాంకీ ప్యాలెస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఫ్రాంచైజీలు కూడా ఇచ్చారు. గాడిద పాలు లీటర్కు 1600 రూపాయలను నమ్మించారు. గాడిద పాల వ్యాపారంతో లక్షల్లోనే ఆదాయం వస్తుందని ఆశ కల్పించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పలువురికి గాడిదలను అంటగట్టారు. ఒక్కో పాడి గాడిదను 80,000 రూపాయల నుంచి 1,50,000 వరకు రైతులకు అమ్మారు. అంతేకాదు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కొక్కరి నుంచి 5 లక్షలు వసూలు చేశారు. పాలను కూడా తామే సేకరిస్తామని, లీటర్కు 1600 చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత ముఖం చాటేశారు. దీంతో గాడిదలను తీసుకున్న రైతులు ముఠా సభ్యులను ప్రశ్నించారు. దీంతో ముఠా సభ్యులు వారికి 15 లక్షల నుంచి 70 లక్షల చొప్పున బ్యాంకు చెక్కులు రాసిచ్చి చేతులు దులుపుకున్నారు. అసలు మోసం ఇక్కడే బయటపడింది. ఆ చెక్కులు తీసుకున్న రైతులు బ్యాంకుకు వెళ్ళగా అవి చెక్ బౌన్స్ అయ్యాయి. అప్పుడు రైతులు తాము మోసపోయామని గ్రహించారు. ఏకంగా 400 మంది రైతులు మోసపోయినట్లుగా తెలుస్తోంది. ఒక్కో రైతు 30 నుంచి 50 గాడిదలను కొనుగోలు చేశారు. అంటే సుమారుగా 30 లక్షల నుంచి 50 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 100 కోట్లలో మోసం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మోసపోయిన రైతులు చెన్నైలో డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూప్ సభ్యులు తమను నమ్మించి నిలువునా మోసం చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చేసిన ప్రచారం నమ్మి ముఠా సభ్యులను సంప్రదించామని బాధితులు చెప్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నారు. ఈ వ్యవహారంతో దురాశ దుఃఖానికి చేటు అన్న వ్యాఖ్యలు మరోసారి రుజువయ్యాయి. మరి గాడిద పాల స్కామ్తో 100 కోట్ల మోసానికి పాల్పడిన ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.